నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు సాగిన టీడీపీ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా పనిచేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలిచిన ఎంపీలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకొని వైసీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ అజెండాతోనే ఢిల్లీలో పైరవీలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలని ఎంపీలకు సూచించారు. స్టేట్ ఫస్ట్ నినాదంతోనే పార్లమెంట్ వేదికగా కృషి చేయాలని తెలిపారు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలి, ఆ తర్వాతే మనమంటూ చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా ఆ వ్యవస్థ తిరిగి కాటేస్తుందని గుర్తించాలని తెలిపారు. పదవులు శాశ్వతమని ఎవ్వరూ అనుకోవద్దు. మన ప్రమాణ స్వీకారానికి మోడీని ఆహ్వానించాం, ఆయన వచ్చేందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల తర్వాత కొన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల్ని టార్గెట్ చేసి టీడీపీ కూటమి శ్రేణులు దాడులు చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని తెలియజేశారు. అధికార పార్టీ ఒత్తిడితో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని తెలిపారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులు తోడుగా ఉంటామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పు చోటు చేసుకుంది. గతంలో జూన్ 9న ఏపీ కొత్త సీఎం గా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. అయితే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. జూన్ 4న వెలువడిన ఫలితాల్లో అపూర్వమైన మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 175 స్థానాలకు గాను టీడీపీ 136, జనసేన 21, బీజేపీ 8 మొత్తం 165 స్థానాల్లో విజయం సాధించింది. అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. అయితే జూన్ 9న అమరావతి వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది. అయితే అదే రోజున ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఉండటంతో గతంలో ప్రకటించిన తేదీని మార్పు చేశారు. జూన్ 12న చంద్రబాబు విభజన ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో భారత ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరీందర్ ప్రసాద్, కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయింట్ సీఈఓ ఏ వెంకటేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ రవీందర్ కుమార్ తదితరులు గురువారం రాజ్భవన్ లో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులుగా జాబితాను అందజేశారు. ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ 135, జనసేన 21, భాజపా 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందారు. దీంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అడగకుండానే అన్ని ఇచ్చినా ఎందుకు ప్రజల ఆదరణ లభించలేదో తేల్చుకోవాలని తెలిపారు. వ్యవస్థల్లో తెచ్చిన మార్పులు, సంస్కరణ కారణంగా పార్టీ క్యాడర్ కు గౌరవం దక్కలేదు. నాయకత్వం క్యాడర్ ను నిర్లక్ష్యం చేయాలనే ఉద్దేశం లేకపోయినా ప్రభుత్వం పార్టీ మధ్య దూరం పెరిగింది. పథకాలు, పరిపాలన ప్రజల ఇంటికే తెచ్చిన సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టినా ఎందుకు గెలవలేకపోయామో సమాధానం వెతుక్కోవాలని తెలిపారు. ప్రభుత్వం మారిన 48 గంటలు తిరగక ముందే రాష్ట్రంలో దాడులు పెరిగాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు వేశారనే కక్షతో ఇళ్లకు వెళ్లి మరీ కొడుతూ ఉన్నారు. కానీ దాడుల సంస్కృతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితో పలికారు. వారికే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా ఆ రకమైనటువంటి ఉద్దేశం ఉందనేటువంటి దాంట్లో అనుమానం కానీ ఆశ్చర్యం కానీ కూడా లేదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సహజంగా అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదని అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా అన్ని చేశారు. కానీ ఇంకా ఏం కోరుకున్నారో ప్రజలు అనేటువంటిది తెలుసుకోలేకపోయారని
అనేటువంటి దాని మీద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గౌరవ పెద్దలు పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, పార్టీ పెద్దలు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరం కూడా కలిసి మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి దాన్ని ఎందుకు మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి, ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది మనం రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది. దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇలా అనేక రకాలైనటువంటి మార్పులు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటిది గతంలో ఇప్పుడు జరగలేదు. నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానివ్వండి, దాదాపు సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి దాంట్లో కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకుని వచ్చి మార్పులు తీసుకుని వచ్చి ఇన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి సంస్కరణల్ని ప్రజలు స్వాగతించలేకపోయారా? ఇవన్నీ కూడా దీని మీద అంటే లేదా ఇన్ని కార్యక్రమాలు చేశాం ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఆశించారా? వీటన్నిటికి కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముందు ఉన్నాయి. దీనికి అన్నిటి కూడా సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. డెఫినెట్ గా ఆ రకంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్ని రకాలుగా కూడా ఈరోజు నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలు చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దాడులు చేయాలనేటువంటిది మా ఉద్దేశం కాదు అనేటువంటి మాట వారు వ్యతిరేకంగా వారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినట్టుగా నేనైతే చూడలేదు. కానీ గడిచినటువంటి 48 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని దయచేసి ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇంట్లోంచి బయటికి పిలిచి పేరు పెట్టి పిలిచి బయటికి ఏ రకంగా దాడులు చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఏలూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాక్షస పాలనను అంతం చేసి ప్రజలకు సుభిక్ష పాలన అందించే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఏలూరు పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధి కడియాల విజయలక్ష్మి తెలియజేశారు. ఏలూరు నగరంలోని శనివారంపేటలో ఉన్న జింగిల్ బెల్స్ పాఠశాల ఆవరణలో సిటీ న్యూస్ తో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ బీజేపీ మోడీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి అభ్యర్థులు విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఏలూరు జిల్లాలో అత్యధిక మెజారిటీతో ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి రాధాకృష్ణ 62,384 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగిందని తెలిపారు. ఏలూరు జిల్లాలో ఇటీవల జరిగిన కారపురం ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి వడ్డేటి రాధాకృష్ణ గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. మరి ఈ విజయంలో మరి తెలుగు మహిళ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి తెలుగు మహిళ కడియాల విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. మరి ఆ విజయంలో కీలక పాత్ర ఏ విధంగా జరిగింది, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆదరించారని చెప్తున్నారు. దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ చెప్పండి. కడియాల విజయలక్ష్మి, ఏలూరు పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధి, 24వ డివిజన్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నానండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక చాలా రాష్ట్రం అంతా కూడా ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశత్వమైనటువంటి ప్రభుత్వంలో మగ్గిపోయినటువంటి ప్రజలు నిజంగా ఆ రోజున స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో చదువుకోవడం చూడటమే వింటమే తప్ప చూడటం అంటే ఏంటో తెలియదు. కానీ ఈ రోజున స్వాతంత్రం ఎలా ఉంటుంది, అసలు ప్రజాస్వామ్యం అనేది ఎలా ఉంటుంది, రైట్ టు ఫ్రీడమ్ అనేటువంటిది ఎలా ఉంటుంది, మన హక్కులేంటి, మన విధులేంటి, మన నిధులేంటి అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా ఈ రోజున మనకి తెలియడం జరిగింది. ఎందుకంటే అది మరి జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశతో పరిపాలనలో మగ్గిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజయం, కూటమి విజయం ఈ రోజున అసలు చెప్పుకోదగినటువంటి విజయంగా మనం భావించవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఏదైతే ఒక స్ట్రాటజీతో వెళ్ళారో, మనం ఎలా అయినా సరే నెగిటివ్ ఓట్ ని మనం ఏదైతే గవర్నమెంట్ యొక్క నెగిటివ్ ఓట్ ని మనం పోనివ్వకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన మరి తెలుగుదేశం పార్టీతో కలవడం జరిగింది.
దానికి తగ్గట్టుగానే చివరి వరకు ఆయన నిలబడి ఈ రోజున మరి ఇంతటి విజయాన్ని మనం అందుకోవడం జరిగింది. ముఖ్యంగా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలుగా జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరమైనటువంటి వైఫల్యాన్ని, ఎందుకంటే నిన్న కూడా అతను ప్రెస్ మీట్ లో కూడా అసలు ఏనాడు కూడా వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడుకుని ఓన్లీ బటన్ నొక్కాననేటువంటి ఆ నినాదంతోనే ఇప్పటి వరకు కాలక్షేపం చేసిన వాడు ఈ రోజున బయటకు వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సందేశం ఏంటంటే నేను ఎందుకు ఓడిపోయానో తెలియదు. నిజంగా ఇక్కడ మనం ఒక విద్యావేత్తలుగా కానీ సామాన్య పౌరులకు కూడా అర్థమైనటువంటి విషయం, ఒక హీఈస్ నాట్ అడ్మినిస్ట్రేటర్ అని నేను పర్టికులర్ గా చెప్పగలను. ఎందుకంటే ఆ రోజున వైనాడ్ 175 అనేటువంటి మాట మాట్లాడటం ఏ విధంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఎప్పటికైనా సరే ఈ ఒక గేమ్ ఆడేటప్పుడు 2 ఉండాలి, విన్నర్స్ ఉండాలి, రన్నర్స్ ఉండాలి. అట్లాగే ఇక్కడ అధికారం ఉండాలి, విపక్షం ఉండాలి. అది ఉంటేనే ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు మాత్రమే అధికార పక్షం ఎప్పుడు కూడా మరి ఇంకా కొన్ని ప్రజల పక్షాలు ఉండటానికి వీలుగా ఉంటుంది. కానీ ఈ రోజు వైనాడ్ 175 ఒక చిన్నపిల్లడు మాట్లాడినట్టుగా మాట్లాడి ఒక హాస్యాస్పదమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా అతను చేసిన పనులు ఏంటంటే, మాకు తెలిసి ఒక బటన్ నొక్కడం ఒకటే అతను చేసిన పని అని మేము అనుకుంటున్నాం. దానికి సంక్షేమం అనే పేరు పెట్టుకున్నాడు. సంక్షేమం అనేటువంటిది ఆనాడు మరి ఎన్టీ రామారావు గారు కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చిన దగ్గర నుంచి కూడా అసలు సంక్షేమం అంటే ఏంటో మరి రాష్ట్ర ప్రజలకి సుపరిచితం చేసినటువంటి వ్యక్తి మరి ఎన్టీ రామారావు గారు. మరి మహిళలకి ఆ రోజున మరి ఆస్తి హక్కులో ఇచ్చారు భాగం. ఇలాంటివన్నీ ఆ రోజు నుంచే జరుగుతున్న తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పేద ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం ఏ విధంగా ఆయన మరి సంక్షేమ పథకాలు అమలు పరిచారో మనకు తెలుసు. అటువంటి సంక్షేమ పథకాల మీద ఆధారపడి ఈ రోజున అభివృద్ధిని పక్కన పెట్టి అభివృద్ధి అనేది లేకుండా కుంటుపరిచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఏ నోటితో 175 అన్నాడో మనకు తెలియదు. కానీ ఆ రోజున మరి రాష్ట్ర ప్రజలందరూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న పాపానికి మరి ఒక్కసారి చూద్దాము. పైగా రాజశేఖర్ రెడ్డిని చూశారు కాబట్టి ఆ రాజశేఖర్ రెడ్డి లాగా చేస్తాడేమో అనేటువంటి ఒక ఆలోచనతో ఒక్కసారి చూడడం జరిగింది. కానీ దాని పాపానికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రోడ్లు లేక చెత్త పన్ను కట్టుకుంటూ, కరెంటు బిల్లులు పెంచి, ట్యాక్సులు కట్టుకుంటూ రకరకాల, ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళింది ఏంటంటే మరి భూ హక్కు చట్టం అనేటువంటిది మరి చాలా సామాన్య కింద దిగువ మధ్య తరగతి వాడికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి అరెకరం ఉండొచ్చు, లేదా ఒక కుంట ఉండొచ్చు, లేదా ఒక ఎకరం ఉండొచ్చు, ఒక 100 ఎకరాలు ఉండొచ్చు. ఎవరున్నప్పటికీ కూడా సామాన్యమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి కూడా 100 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి వరకు కూడా ఈ రోజున భూ హక్కు చట్టం చాలా ఇదిగా వెళ్ళిపోయింది. రేపొద్దున మనకి నిలువ నీడ లేకుండా కూడా గాంధీ గారు ఆ రోజు కూడు గూడు గుడ్డ అన్నారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చూస్తే ఉన్న గూడును కూడా తీసే పరిస్థితి వచ్చింది. కాబట్టి గూడు కూడా చెదిరేటువంటి పరిస్థితుల్లో అయిపోతామనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డిని ఊహించని విధంగా మరి రాజు ఎలా ఉంటాడో యథా రాజా తదా ప్రజలాగా మరి రాజు ఎలా ఉంటాడో తన కింద ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కూడా బలైపోయారనేటువంటిది ఆ పార్టీలో మరి మనం సుస్పష్టంగా మనకి అర్థమైపోయింది. ఈ రోజున మరి అంత భారీ మెజారిటీ కూటమికి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యాలను చెప్పడంలో సందేహమే లేదు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని జిల్లాలే మరి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి వచ్చింది వైసీపీలో. ఈ రోజున పర్టికులర్ ఏలూరు చూసుకున్నట్లయితే కనుక మరి బడేటి బుజ్జి గారు చనిపోయిన తర్వాత మరి బడేటి చంటి గారు ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ ఆయన ప్రజల్లోనే ఉంటూ ఈ 5 సంవత్సరాల కాలం కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో మమేకమవుతూ మరి కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా ఆయన మరి దాన్ని ఎంతో సమర్థవంతంగా మరి ఆడనాని లాంటి సీనియర్ నాయకులు, అట్లాగే కాకుండా ఆయన ఒక మినిస్ట్రీ కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా చేసి కూడా అట్టర్ ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో మరి చంటి గారు మరి ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాన్ని కల్పించడం జరిగింది. అట్లాగే ఏలూరుకు ఒక వింత జబ్బు అని చెప్పి వాటర్ వల్ల సమస్య వచ్చిందని, దేని వల్ల వచ్చిందో తెలియని పరిస్థితుల్లో కూడా ఆయన మరి మధ్య దిగువ తరగతి మరి స్లమ్ ఏరియాస్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి వాటర్ ట్యాంక్స్ ను పంపించి నీటిని సరఫరా చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా అలాగే ఏ సమస్య అధికార పక్షం నుంచి ఏ సమస్య వచ్చినా, ఇది కరెంటు బిల్లులు పెంచినా, 9 సార్లు పెంచినా, లేదా ఇంటి పన్నులు పెంచినా, చెత్త పన్నుల మీద కానివ్వండి, లేదా రకరకాలైనటువంటి సమస్యల మీద మరి ఆయన గళాన్ని విప్పుతూ మరి ఆయన ఒక టీం ని ఏర్పాటు చేసుకుని ఒక మహిళా టీం గా మేము కానివ్వండి, లేదా అందరం కూడా కలిసి ఒక టీం వర్క్ గా పనిచేయడం వల్ల ఈ రోజున మేమందరం 30,000కి అనుకున్నటువంటి మెజారిటీని మరి 62,000కి మరి వెళ్ళింది అని అంటే ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత భావం కూడా మరి ఆ ఓటు కూడా మనకి ఇక్కడ పడటం జరిగింది. దానివల్ల 62,000 పైచిలకు ఈ రోజున మొట్టమొదటి చరిత్రలోనే ఇంకా ముందు వస్తుందో రాదో మనకు తెలియదు, కానీ
గతంలో అయితే లేదు. మరి ఆయన ఆ రికార్డుని ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఏలూరు నియోజకవర్గం ఎన్నికైన బడేటి రాధాకృష్ణను నగర ప్రముఖులు అభినందించారు. ఏలూరు నగర మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, కార్యాలయం సిబ్బంది, అదేవిధంగా నగరానికి జింగిల్ బిల్స్ అధినేత కడియాల విజయలక్ష్మి, పాఠశాల సిబ్బంది, నగరానికి చెందిన వివిధ వర్గాల ప్రజలు, అత్యధిక మెజార్టీతో గెలిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని బడేటి చంటిని అభినందించారు. అధ్యక్షులు మంత్రి గారు, ప్రసాద్ గారు కేక్ కట్ చేస్తాం. మంత్రి ప్రసాద్ గారు కేక్ కటింగ్ సేవలు కూడా సన్మానించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏలూరు జిల్లాలో వ్యవసాయ కూలీలు, రైతులు, ఉపాధి కూలీల సమస్యలు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసినటువంటి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాస్ సిటీ న్యూస్ కార్యాలయంలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో అన్ని సమస్యల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలం చెందిందని తెలిపారు. రాబోయే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉందని, ప్రధానంగా కౌలు రైతులకి సంబంధించి ప్రత్యేక మంత్రివర్గ శాఖ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మందికి పైగా కౌలు రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అంతేకాకుండా ఏలూరు జిల్లాలో పంట కాలువలు పరుగు తీయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఖరీఫ్ సీజన్ మొదలైందని రైతులకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో వ్యవసాయ కూలీలు కానీ, వ్యవసాయ రైతుల సమస్యలు కానీ, అదేవిధంగా ఉపాధి హామీ కూలీల విషయంలో కానీ, వివిధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమస్యల విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా రైతు సంఘం జిల్లా అధ్యక్షుల తరఫున కె శ్రీనివాస్ గారు మరి 2వ సంవత్సరాలుగా పోరాటం సాగిస్తున్నారు. మరి ఈ సందర్భంగా గత సంవత్సరంలో ఏ విధంగా జరిగింది, ఇప్పుడు రాబోయే సంవత్సరంలో చంద్రబాబు గారు నేతృత్వంలో మరి ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా పోరాటం సాగిస్తారు ఆ విషయం శ్రీనివాస్ గారి ద్వారా తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం అనేది ఒకటి కొనసాగుతూ ఉన్నది. దీని ఫలితంగా రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్ర కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా కూడా రైతాంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉన్నది. కష్టపడి పండించిన పంటలకి గిట్టుబాటు ధర లేక, మార్కెటింగ్ సౌకర్యం లేక, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా నష్టాలు వచ్చిన సందర్భాల్లో తగిన విధంగా నష్టపరిహారం కానీ, బీమా కానీ అందక చాలా ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా ఇవాళ వ్యవసాయం అనేది గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అట్లాగే ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న, రాష్ట్రంలో అమలు చేసే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలే కాబట్టి
ఇవాళ కూలీకి ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పనులు కల్పించడంలో కూడా విఫలమైన పరిస్థితి ఉన్నది. అంటే ఆ రకంగా ఏ రకంగా చూసుకున్నా అట్లాగే భవన నిర్మాణ కార్మికులు కూడా ఏదైతే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఉన్నదో ఆ సంక్షేమ బోర్డు ఎత్తేసిన ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు కానీ అట్లా ఇసుక విధానం సంబంధించిన విధానంలో కూడా ఇసుక సక్రమంగా అందక ఇవాళ భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి లేక నష్టపోయిన పరిస్థితి కానీ ఉన్నది. అందుకోసం ఈరోజు ఎంతో కష్టపడి పంటలు అంటే అన్నదాత అనేది ఇవాళ కష్టపడి పంటలు పండిస్తా ఉన్నారు, పెట్టుబడి పెడతా ఉన్నారు. ఇవాళ ప్రధానంగా వ్యవసాయం ఉన్నది సన్నచిన్న రైతులతో పాటు కౌలు రైతులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఈ కౌలు రైతులు ఆదుకోవడం కూడా గత ప్రభుత్వం విఫలమైన పరిస్థితి ఉన్నది. అట్లా వివిధ పంటల రైతుల సమస్య పరిష్కారంలో కూడా ప్రధానంగా ఏలూరు జిల్లా అంటే ఆయిల్ పాము ఎక్కువ విస్తీర్ణంలో రాష్ట్రంలోనే దేశంలోనే ఎక్కువ విస్తీర్ణం ఏలూరు జిల్లాలోనే ఆయిల్ పాము సాగుతారని ఆయిల్ పాంకు సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడం, అట్లా ఇక్కడ ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ఆధునీకరించకపోవడం ఇట్లాంటి సమస్యలన్నీ కూడా గత ప్రభుత్వం గాలి కొదిలేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా వచ్చిన ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకత్వం ఇస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక సరైన పద్ధతిలో వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తా ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతా ఉన్నది. మరి ఈ ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న క్రమంలో రైతులందరికీ కూడా సరైన సక్రమైన విత్తనాలు అందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి గత ప్రభుత్వం ఆ రకంగా కొత్త వంగడాలను కానీ కొత్త విత్తనాలు కానీ రూపొందించి ఆ రకంగా రైతాంగానికి అందించడంలో విఫలమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా ఆ రకంగా విత్తనాలు అలాగే రైతులకు సరిపడే విత్తనాలు అందించడంలో కూడా ఫెయిల్ అవుతా ఉన్నారు. అట్లా ఇవాళ కాలువల ఆధునీకరణ కూడా జరగకపోవడం వల్ల ప్రధానంగా ఏలూరు జిల్లా అంటేనే అటు కృష్ణాకి ఇటు గోదావరి డెల్టాకి శివారు ప్రాంతంగా ఉన్నది. మరి ఈ ప్రాంతంలో రైతాంగానికి సంబంధించిన కాలువలు ఆధునీకరించకపోవడం వల్ల ఇవాళ వర్షం వస్తేనేమో ముందు ఉంటా ఉన్నాయి. అట్లాగే నీళ్లు అందించాల్సిన సమయం షార్టేజ్ ఉన్నప్పుడేమో నీళ్లు అందడానికి వెనుకుండే పరిస్థితి ఉంటుంది. శివారు ప్రాంత భూములకు నీళ్లు అందట్లేదు, పంటలు ఎండిపోతా ఉన్నాయి, రైతులు నష్టపోతా ఉన్నారు. దీనికి ప్రధానంగా కాలువల ఆధునీకరణ జరగకపోవడం ప్రధానంగా ఉన్నది. కాబట్టి ఇవాళ గురపటెక్క కానీ పూడు కానీ లేకపోతే పేరుకుపోయిన మట్టి తొలగించడం కానీ ఇట్లాంటి పనులు వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొత్తగా ఏర్పడే ప్రభుత్వం వెంటనే కాలువల ఆధునీకరణ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తాము. కాబట్టి ఖరీఫ్ లో వస్తున్న రైతాంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే పరిష్కారం చేసే విధంగా ఒక యుద్ధ ప్రాతిపదిక మీద, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం 12వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉన్నది, మంత్రివర్గం ఏర్పడాలి. కాబట్టి ఈ రకమైన అధికారికమైన తత్వంగా నడిచేలోపు ఖరీఫ్ అనేది ముందుకు వస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఇవాళ రైతాంగ సమస్యల మీద ఖరీఫ్ పంటల సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తాను. అట్లాగే ఈ ప్రభుత్వం ప్రధానంగా కౌలు రైతుల సమస్య పరిష్కారం కోసం కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే గతంలో వచ్చిన 2010లో వచ్చిన భూ అధీకృత సాగుదారు చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 పంట సాగుదారు హక్కు చట్టం అని చెప్పేసి తీసుకొచ్చారు. అంటే గతంలో కౌలు రైతులకి ప్రభుత్వ యంత్రాంగంగా గుర్తించి కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇచ్చేవాళ్ళు. కానీ అట్లా కాకుండా ఈ ప్రభుత్వం భూ యజమానుల అంగీకారంతోనే ఆ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను చేపట్టడం వల్ల కూడా ఇవాళ చాలా మంది అంటే 100% మంది కౌలు రైతులకి కనీసమైన గుర్తింపు కూడా లభించలేదు. దీనివల్ల పంట రుణాలు అందలేదు, ప్రభుత్వ సబ్సిడీలు అందలేదు, అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటి పథకాలు కూడా కౌలు రైతుకి ఇచ్చేయడం పరిస్థితి లేదు. ప్రధానంగా బ్యాంకుల ద్వారా ఇస్తున్న పంట రుణాలు అందకపోవడం వల్ల ప్రైవేటు అప్పుల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన దుస్థితి ఇవాళ కౌలు రైతులకు ఏర్పడింది. అందుకే ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆత్మహత్య ప్రధానంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి ₹1,00,000 పరిహారంగా కూడా ఇచ్చారు. కాబట్టి గత ఎన్నికల్లో మాత్రం ఆయన చెప్పారు, మేము అధికారంలోకి వస్తే కౌలు రైతు సంక్షేమానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు. అయితే ఈసారి అట్లాగా ఏమీ కూడా మేనిఫెస్టో పెట్టలేదు. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతు సంక్షేమానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి కౌలు రైతులు, ఎందుకంటే రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు కౌలు రైతు కుటుంబాలు
కుటుంబాలు ఉన్నాయి, 1 కోటి మంది జనాభా ఉన్నారు. మరి వీరి సంక్షేమానికి ఎటువంటి చర్యలు చేపట్టాలన్నా సరే వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే కౌలు రైతులకు న్యాయం జరుగుద్ది. కాబట్టి 2019లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి కౌలు రైతులకు అనుకూలమైన 2010 చట్టం ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరణ చేసి ఎటువంటి భూ యజమానుల అంగీకారంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కోట తక్షణం మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘాలను కోరుతా ఉన్నాం. మరి ఈ విధంగా ఏలూరు జిల్లాలో చాలా సమస్యల పట్ల వివరించారు. మరి ప్రధానంగా కౌలు రైతులకి మరి వారికి కావాల్సినటువంటి సహాయ సహకారం అందటంలో కానీ, పంట కాలంలో మరి ఖరీఫ్ సీజన్ వచ్చేసింది, పంట కాలంలో ఆధునికం చేయటం, వాటిని శుభ్రపరచడం, దాంట్లో ఉన్నటువంటి తూడు అంతా తీయడం ద్వారా మరి ప్రధానంగా కాలువల ద్వారా నీరు ప్రవాహం చేసి మరి రైతులకు ఖరీఫ్ పంటకు అనుకూలంగా ఉండేటట్టుగా మరి ప్రభుత్వ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి. మరి అదేవిధంగా మరి విత్తనాలు బతికిన రైతులందరికీ మరి విత్తనాలు కానీ వంగడాలు కానీ అన్ని సబ్సిడీ రూపంలో ఇచ్చే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి, మరి అంతేకాకుండా ప్రభుత్వానికి మెయిన్ రిక్వెస్ట్ ఏం చేశారంటే మరి కౌలు రైతులకి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందని సూచించారు. మరి ఆ విధంగా మరి కె శ్రీనివాస్ గారు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గారు మరి సమస్య పాటు సంబంధించడం చాలా ఆనందకరంగా ఉంది. రాబోయే ప్రభుత్వం కూడా ఈ తీర్పు విషయంలో దృష్టి పెట్టి ప్రజలందరికీ మేలు చేసే విధంగా ప్రయత్నం చేస్తుందని ఆశిద్దాం. కెమెరామెన్ శ్రీనివాస్తో ఈ సత్యనారాయణ ఏలూరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.